దీన్ని చూసాకే నాకు అర్థమైంది మనం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నామని. ఈ ప్లాస్టిక్ డబ్బాలు చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఘోరంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఇది మళ్ళీ మహారాష్ట్రకి అయితే వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను పూర్తిగా వీడియో చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద అవర్ మినీ వ్లాగ్. ఇక మన ఊర్లో మన బైక్ లో అయితే పెట్రోల్ అయితే కొట్టించాను. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది మహారాష్ట్రకు. వర్షం అయితే కొంచెం కొంచెం వస్తుంది. ఇక సేఫ్టీ అని రెయిన్ కోట్ పట్టిన. ప్రజెంట్ మనం టోంకిన్కి అయితే చేరుకున్నాము. మనం వెంకట్రావుపేట విలేజ్ కి అయితే చేరుకున్నాము. ఇక ఇదే ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్. ఇక్కడ మనకు బ్రిడ్జి ఉంటది. ఇక బ్రిడ్జి మొత్తం నిండిపోయి ఉన్నాడ. చూద్దాం మరి ఎలా నిండిందో. అక్కడ నుంచి ఎగ్దాం ఉన్నది, కానీ మన కాడ నుంచే చాలా వరస్ట్ గా ఉన్నది. గుడెం పోయినా కదా, ఇక దాని లెక్కనే దానికంటే కొంచెం వరస్ట్ గానే ఉన్నది. చూడండి మన ప్రయాణత ఎంత వరకు వచ్చిందో. దగ్గర దగ్గర ఈ బ్రిడ్జ్ కి అయితే పైన వరకు చేరుకుంది వాటర్. ఇంకా ఫుల్ వర్షం కొడితే దాని మీదకి వెళ్ళి అయితే పోతుంది. ఇక్కడ మనకు ఒక ఫాలోవర్ మరి ఎవరో తెలియదు నాకైతే. మనకైతే బాయ్ బాయ్ చెప్పిండు. చూడండి మన ప్రయాణత అనేది ఎలా ప్రవహిస్తుందో, చాలా దారుణంగా ఉంది. కొనుపిరి మనకు 27 కిలోమీటర్లు, అస్టి 40 కిలోమీటర్లు ఉంది. చూడండి రోడ్ అయితే ఎట్లున్నదో. వస్తుందని చెప్పినా కదా. మొత్తానికి అయితే మనం అస్టికి అయితే చేరుకున్నాము. మనకు ఇంకా 35 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంది. మేమైతే చామర్స్కి అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. రూట్ లో అయితే ఈ పెద్ద కంపెనీ అయితే కనిపించింది. ఈ పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్ గా మనం మన డెస్టినీకి అయితే చేరుకున్నాము. సో మన బుడ్డోనికి అయితే మా అమ్మ రాఖీ కడుతుంది. మనోడు పైసలు అయితే లేవు అంటాడు. మస్తు హుషారున్నాడు, మస్తు యాక్టివ్ గా ఉన్నాడు. మంచిగా కాల్మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు. పొద్దున లేచిగా వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. మనం ఎక్కడన్నా వాకింగ్ అయితే స్కిప్ కొట్టాం. కొంచెం ఫిట్నెస్ మీద కూడా ధ్యాస ఉంచుతానా ఈ మధ్యలో. పొద్దున్న ఇట్లా వాకింగ్ చేస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. సో ఇట్లా చలిగాలిగా అయితే బయటకు వచ్చిన. ఇక్కడ విలేజ్ వైబ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పచ్చటి ప్రకృతి, వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇట్లా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. మనోడితో మనం కొంచెం చిల్లర చేసినాం. మస్తు హుషారున్నాడు. మన లిటిల్ కృష్ణతోని కొంచెం టైం పాస్ చేసి స్నాప్లు దిగి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయినా. ఇక ఇంటికి వచ్చే రూట్ లా ఇక మన వెంకటరావుపేట బ్రిడ్జిని మళ్ళా చూసిన. ఇక చెత్త మాత్రం దరిద్రంగా ఉన్నది. ఇక్కడ ఎక్కలేని చెత్త ఇక్కడనే ఉన్నట్టున్నది. మన ప్రకృతి మనమే రక్షించుకోవాలి. ఈ ప్లాస్టిక్ తోని చాలా రకాల అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ప్లాస్టిక్ వాడకం కొంచెం తగ్గించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.